హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ అకాడమీ. దిస్ ఈజ్ ఫణీంద్ర. ఓకే, ఈ వీడియోలో ఈసెట్ రీసెంట్గా ఎగ్జామ్ రాసి అపియర్ అయిన స్టూడెంట్స్కి ర్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటిగ్రేటెడ్ బ్రాంచ్ ర్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ అనేటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, 2026 ఈసెట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ అందరికీ ర్యాంక్ కార్డ్స్ అనేటివి ఆల్రెడీ రిలీజ్ చేసినాయి. కంగ్రాచులేషన్స్ ర్యాంక్స్ తెచ్చుకున్న వాళ్ళు. ఈసెట్ శ్రీ అకాడమీలో డిప్లొమా కంప్లీట్ చేసిన ఈసెట్ ఎగ్జామ్ అపీర్ అయిన స్టూడెంట్స్కి చాలా మంచి ర్యాంక్స్ వచ్చినాయి. 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. రైట్, మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే స్టూడెంట్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ర్యాంక్ కార్డ్ వచ్చినాక మేజర్గా వచ్చే డౌట్స్ ఏంటంటే 2 ర్యాంక్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఇది ఒక 2026 ఈసెట్ ఎగ్జామ్ రాసిన మన స్టూడెంట్ ర్యాంక్ కార్డ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఇది 44 ఒకటి ఉంది, 112 ర్యాంక్ అని ఒకటి ఉంది. 44 ఏమో బ్రాంచ్ ర్యాంక్, 112 ఏమో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. అంటే 1000 లోపు ఇంటిగ్రేటెడ్, అంటే తెలంగాణ స్టేట్లో 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తెచ్చుకుంటే మనకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. మరి ఇప్పుడు ప్రజెంట్ ఈ బ్రాంచ్ ర్యాంక్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది మీకు ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది యూజ్ అవుతుంది. బట్ మీకు ఏ కాలేజ్ వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ సిఎస్సి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ర్యాంక్ కార్డు తీసుకున్నాం. అంటే సిఎస్సి స్టూడెంట్ ఖచ్చితంగా బీటెక్ సిఎస్సికి వెళ్తాడు. కాబట్టి సిఎస్సి ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ అపియర్ అయ్యారో వాళ్ళే కాంపిటేటివ్ అవుతారు తప్ప ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్, వేరే బ్రాంచ్, అదర్ బ్రాంచ్ స్టూడెంట్స్ అనేవి కాంపిటేటివ్ కారు. కాబట్టి సిఎస్సి బ్రాంచ్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. ఫర్ సపోజ్ 44 ర్యాంక్ ఉంది, మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సిఎస్సికి సంబంధించిన ఆప్షన్సే పెడతాం. ఈ 44 మెంబర్స్ అంటే మనకంటే 43 మెంబర్స్ అనేటు సిఎస్సి స్టూడెంట్స్ ఉన్నారు. దాన్ని రిజర్వేషన్ బేస్ చేసుకొని మీరు ఇచ్చే ఆప్షన్ బేస్ చేసుకొని మీకు సీట్ అనేది అలాట్ కావడం జరుగుతుంది. మీ సీట్స్ బీటెక్లో మీ సీట్ అనేది ఇంటిగ్రేటర్ ర్యాంక్తో కాదు, ఈ బ్రాంచ్ ర్యాంక్తోనే డిపెండ్ అవుతుంది. మీకు ఏ కాలేజ్ రావడం అనేది బ్రాంచ్ ర్యాంక్తోనే డిపెండ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, సార్ మాకు 150 ర్యాంక్ వచ్చింది, 200 ర్యాంక్ వచ్చింది, బ్రాంచ్ ర్యాంక్ వచ్చింది, ఇంటిగ్రేటర్ ర్యాంక్ 600 వచ్చింది, 700 వచ్చింది, మాకు సీట్ వస్తుందా లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో పెట్టండి, మనం రిప్లై ఇద్దాం. అండ్ ఆల్సో మీకు ఏ ర్యాంక్ వచ్చినా సిఎస్సి స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటివి ఉన్నాయి. అండ్ ఈసీ వాళ్ళకు కూడా మంచి సీట్స్ ఉన్నాయి. సివిల్ మెకానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి కౌన్సిలింగ్లో మీకు సీట్స్ అనేటివి రావడం జరుగుతుంది. మీకు 300 ర్యాంక్ వచ్చినా, 400 ర్యాంక్ వచ్చినా, 600 ర్యాంక్ వచ్చినా, 1000 ర్యాంక్ వచ్చినా, నేను చెప్పేది ఏంటంటే బ్రాంచ్ ర్యాంక్ ఏది వచ్చినా కూడా మీరు అధైర్యపడకండి, కంపల్సరీ మీకు సీట్ అనేది రావడం జరుగుతుంది. కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కౌన్సిలింగ్కి ఏ సర్టిఫికేట్స్ తీసుకోవాలి, అండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఆప్షన్స్ ఇక్కడ ఏ కాలేజీకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ఫ్యూచర్ వీడియోతో మేము ముందటికి వద్దాం. అండ్ ఆల్సో ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్, మీకు డిప్లొమా తర్వాత బీటెక్ వెళ్ళబోయే ఏ కాలేజ్ అనేది మీ బ్రాంచ్ ర్యాంక్ మీదనే డిపెండ్ అవుతుంది. కాబట్టి బ్రాంచ్ ర్యాంక్ అనేది మీకు సీట్ అలాట్ కావడానికి యూజ్ అవుతుంది. ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చినట్టయితే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ కన్సిడరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూని 1000 లోపు ర్యాంక్ అనేది వస్తే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్. అంటే టోటల్ డిప్లొమా స్టూడెంట్స్ ఎంతమంది అపియర్ అయ్యారో వాళ్ళని బేస్ చేసుకుని ఇచ్చే ర్యాంక్ ఇంటిగ్రేటర్ ర్యాంక్, మీ బ్రాంచ్ కాంపిటీషన్ బేస్ చేసుకుని ఇచ్చే ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్. కాబట్టి మనకి ఏ కాలేజ్ రాబోతుంది అనేది డిసైడ్ చేసేది మాత్రం బ్రాంచ్ ర్యాంకే. బీ కేర్ఫుల్. రైట్, మీ ర్యాంక్ని బట్టి మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా రాంగ్స్ చేస్తారు. అలా కాకుండా మీరు ఫస్ట్ ఏవైతే టాప్ కాలేజెస్ ఉన్నాయో, మీకు ఒకవేళ ఆ కాలేజ్ వచ్చినా రాకున్నా ఇబ్బంది లేదు, ఫస్ట్ మనం మాత్రం టాప్ కాలేజే పెట్టుకోవాలి. అట్లా ఆర్డర్ వైజ్ పెట్టుకున్నట్టు వెళ్తే మనకు ఖచ్చితంగా, ఫర్ సపోజ్ మీరు ఒక ఫస్ట్ సిబిఐటి కాలేజ్ ఇచ్చినారు, సెకండ్ ఆప్షను వాసవి కాలేజ్ ఇచ్చినారు, థర్డ్ ఆప్షను విఎన్ఆర్ ఇచ్చారు. మీకు ఏదైతే ఆప్షన్ ఎక్సర్సైజ్ చేశారో ఫస్ట్ సిబిఐటి చెక్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ సీట్ ఉందంటే మీకు ఇక్కడే అలాట్ అయిపోతుంది. ఈ కింద ఉన్న ఆప్షన్స్ ఏం చెక్ కావు. కాబట్టి డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్ అన్నట్టు, చాలా డౌట్స్. సార్ మేము ఆప్షన్స్ ఇలా 10 ఆప్షన్స్ పెట్టినాం కదా, ఒకవేళ నేను కాలేజ్ పెడితే ఆ కాలేజ్ నాకు వస్తే ఎట్లా? ఖచ్చితంగా మీకు ఆప్షన్ నెంబర్ వైజే మీకు సీట్ అనేది కాలేజ్ అనేది వస్తుంది. ఫర్ సపోజ్ మీకు ఏదో ఒక కాలేజ్ మీకు
ఇష్టం లేని కాలేజో ఏ కాలేజో ఒక ఆప్షన్, ఒక 10th ఆప్షన్గా పెట్టారనుకోండి. నేను ఈ ఆప్షన్ పెట్టిన కదా, ఈ కాలేజ్ పెట్టిన కదా, నాకు ఆ కాలేజ్ వస్తుందేమో, నేను ఆప్షన్లో నేను ఈ కాలేజే ఇంక్లూడ్ మీరు ఇంక్లూడ్ చేసిన మీకు 3rd ఆప్షన్ దగ్గర మీకు సీట్ అలాట్ అయిపోయింది అంటే, 3rd ఆప్షన్ దగ్గర సీట్ అలాట్ అయితే అప్పుడు తర్వాత కింద ఉన్న ఏ ఆప్షన్ కూడా చెక్ చేయదు. ఫర్ సపోజ్ ఇక్కడ 10th ఆప్షన్ వరకు పైన కాలేజీలు ఏవి మీకు రాకపోతే 10th ఆప్షన్ అనేది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, డోంట్ వరీ, రైట్. కంపల్సరీ కౌన్సిలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అవన్నీ కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతాయి, రైట్. కౌన్సిలింగ్ అనేది బ్రాంచ్ ర్యాంకే మీ కాలేజీని డిసైడ్ చేయబోయే ర్యాంక్. ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టోటల్ ఫీజు అనేది గవర్నమెంట్ పే చేస్తారు, అది ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ యూ కెన్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. మనం నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేద్దాం. థ్యాంక్ యూ.